అయ్యప్ప మాల వేసుకున్నామంటే ఎవరు కూడా నీ క్యాస్ట్ ఏంటి అని అడిగినటువంటి సందర్భం నాకు తెలిసైతే నేను వేసుకున్నప్పటి నుంచి అయితే నాకు అనిపించలే అండి. అంత గొప్ప గొప్ప వ్రతం ఏదైనా ఉంది ఈ విశ్వంలో అంటే కేవలం కేవలం అయ్యప్ప స్వామి దీక్ష. ఆ దీక్ష తీసుకోవడానికి నేను మొదటగా థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి వ్యక్తి మా అమ్మ. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న జరిగిపోయిండు 16 ఏళ్ళ వయసులో. అప్పటి నుండి ఇప్పటిదాకా అద్భుతంగా నన్ను కేర్ తీసుకుంది, నన్ను మా ఇద్దరు అక్కల్ని. దాంతోపాటు భక్తి భావం నాలో కలవడానికి మనస వాచ కర్మన నా మిస్సెస్ అలివేలు మంగ నాకన్నా 1000 రెట్లు నిష్టగా ఉంటుంది. దేవుడి విషయంలో 1000 రెట్లు నిష్టగా ఉంటుంది. నేను వాస్తవంగా 18వ పడి పూజ అనగానే కొంచెం మనసులో ఎక్కడో భయం ఉండే, ఎందుకంటే మనం మీట్ అవుతామో కాము ఎట్లా ఉన్నాయి. నేను దాదాపు 100లో 99% పోస్ట్పోన్ చేసుకుందాం అనుకున్నా. ముఖ్యంగా చేసుకుంటే ఒకవేళ శ్రీభాష్యం సీనన్నతోటి చంద్రమౌళి గురుస్వామితోటి చేయించుకోవాలా అవకాశం వస్తే, ఏదో నెక్స్ట్ ఇయర్ అని పోస్ట్పోన్ చేసుకుందాం అనుకున్నా. కానీ నా మిస్సెస్ ఏమన్నదంటే, జీవిత కాలంలో వచ్చేది ఒకే ఒక్కసారి 18వ మాల, ఎందుకు భయపడుతున్నావు అని. ఈరోజు నేను పెట్టిన ప్రతి ఖర్చు నా మిస్సెస్ తన సొంతంగా జమ చేసుకున్న డబ్బుల్లో నుంచేదండి. ఇక్కడ దాకా నేను పెట్టిన ప్రతి ఖర్చు తను కష్టపడి రకరకాలుగా వాళ్ళ పేరెంట్ దగ్గర నుంచి కానీ ఇంకోరి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి అమౌంట్ తన స్వతహాగా. నేనే షాక్ అయినా తను బ్యాంకులోకి వెళ్ళి తీసిస్తా ఉంటే. నా మాల సక్సెస్ కావడానికి 100% నా మిస్సెస్, నా కుటుంబ సభ్యులు, మా అక్క బావలు, వాళ్ళకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మా పెద్దక్కకి, చిన్నక్కకి, చిన్న బావకి, మా బంధుమిత్రులందరికీ అందరికీ మనస్ఫూర్తిగా మానవాళి నుంచి వచ్చేసినటువంటి అలివేలు తల్లి గారి కుటుంబ సభ్యులందరికీ, పిల్లగానే వచ్చేసినటువంటి పెద్దలు సామన్న గారికి, మన పూసాల రామచంద్రం గురుగారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, విఎన్ఆర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, వచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ, రిపోర్టర్స్ మిత్రులకి, మా ఎస్విజేసి యాజమాన్యానికి, ఈరోజు మనం రుచికరంగా భుజిస్తున్నటువంటి భోజనం అంతా కూడా మా ఎస్విజేసి యాజమాన్యం ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం అండి. కొద్ది ఆలస్యానికి క్షమించాలి. ఏదైనా ఒక్కటి మాత్రం మనస్ఫూర్తిగా చెప్పగలను, అయ్యప్ప దీక్ష నేను 18 సారి శ్రవణ్ గురుస్వామి లాంటి మహానుభావులు 30 సార్లు తీసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి అయ్యప్ప దీక్ష తీసుకున్న ఏ స్వామి కూడా దీక్ష వృధా దండగా అన్నటువంటి సందర్భం మీరు ఎక్కడ వినరు. దీక్ష కఠినమైనది అని భయపడతాడు తప్ప 40 రోజులు దీక్ష తీసుకొని శబరిమల యాత్ర చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాక ఆ మాల వేసుకోకండి అన్నటువంటి స్వామిని నాకు తెలిసేదే నేను చూడలేదు జీవితంలో. అంత అద్భుతమైనటువంటి దీక్ష స్వామిది. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ స్వామి కాపాడుతున్నాడు కాబట్టి ఇంతవరకు మన జర్నీ కొనసాగుతూ ఉంది. ఎక్కడ మన మానవత్వం తప్పకుండా జరుగుతుంది. నా దగ్గర కూడా లక్షల సార్లు పొరపాటు జరిగింది. కానీ ఒక్కటి మాత్రం, నేను ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం చదువు అండి. చదువు. సామాన్యుడు కూడా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీ ఆశీర్వాదం ద్వారా జరుగుతుందంటే ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అఖండంగా ఉన్నాయి. నాకన్నా ఎక్కువ నా మిస్సెస్, నా ఫ్యామిలీ అంతా దాన్ని పాటిస్తుంది కాబట్టి ఆ స్వామి యొక్క వైబ్రేషన్స్ అన్నీ నా పిల్లల మీద జరిగింది. కాబట్టి నేను కూడా శిరస్సు వంచి రిక్వెస్ట్ చేస్తున్న మా స్వాములందరికీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండి మంచి చదువుని, సంస్కారాన్ని అందించగలిగితే అద్భుతమైనటువంటి అయ్యప్ప దీక్ష ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో మన లైఫ్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకైనా మంచిది. మరొక్కసారి మనస వాచ కర్మన అందరికీ కూడా, రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ, అయ్యప్ప స్వామి యొక్క భగవద్ బంధువులందరికీ, వివిధ విలేజ్ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా మరొక్కసారి ఆ స్వామి యొక్క మంగళ శాసనాలు మీకు ఉండాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూజ చేసినటువంటి శ్రీభాష్యం శ్రీనివాస్ గారికి, కొండగట్టు ప్రధానార్చకులు మా కబీందర్ గారికి, విచ్చేసినటువంటి నరసింహారావు గురు గారికి, తనతో పాటు వచ్చేసిన మనోహరణ గారికి, అందరికీ పేరు పేరున మనస వాచ కర్మని నేను చెప్తా ఉన్నది. అట్ సేమ్ టైం ఈ సిస్టమ్ అరేంజ్ చేసిన డోలక్ రాజుకి, పప్పికి, ముఖ్యంగా ఈ పడి నిర్మాణానికి నా ఆప్తమిత్రులు, ప్రాణమిత్రులు అందరూ నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రవణ్ గురుస్వామి గారికి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి అంతా కోఆర్డినేటర్ మా సుధాకర్ అన్న గారు,
పాప నిద్ర పోకుండా నాతో పాటు గత 4 days నుంచి నడిచిండు. అదేవిధంగా ఈరోజు మా కత్తి రమేశన్నతోటి నేను ఆ నారికేల స్వామిని అనిపించుకున్న పాపం కష్టపడి నైట్ అంతా తిరిగి దొరకలే, మొత్తం మీద పట్టువదలని విక్రమార్కుడు దాన్ని అంత చూద్దాం అన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా నాకు ఆ స్వామివారి యొక్క ఆభరణాన్ని ప్రసాదించినటువంటి పూసాల రామచంద్రం కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకులందరికీ కూడా మనస వాచ కర్మను నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నా. ఈ పడి వేసినటువంటి మా పరంధాముల గురుస్వామికి, మా శివన్ గురుస్వామితో పాటు సహకరించినటువంటి అందరికీ మరొక్కసారి మనస వాచ కర్మన శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, ఇక్కడికి వచ్చేసినటువంటి మా అక్కచెల్లెలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు ఉండాలని ఉంటాయి కూడా. మనస్ఫూర్తిగా స్వామిని నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తి కూడా నాకు తెలిసి నష్టపోతే మనకి ఇన్ని రోజులు వేసుకోం మనం కదా. ఎనీవే కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది వాస్తవంగా, సివిల్లో ఉన్నా బడేమామ అయినా ఇప్పుడు కూర్చొని తింటున్నాం. కుర్చీ మీద కూర్చొని తినేటువంటి ఇంకొకటి, కలెక్టర్ వేసుకున్నా, సామాన్యుడు వేసుకున్నా, కండక్టర్ వేసుకున్నా అయ్యప్పతో సహా కూర్చొని భోజనం చేయాల్సినటువంటి ఏకైక దీక్ష అయ్యప్ప దీక్ష అండి. కాబట్టి దాని పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత మాల ధరించినటువంటి మన మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తెలియకుండా జరుగుతూ ఉంటాయి, అయినా కూడా అందుకే ఆయన ఒక అద్భుతమైన మంత్రాన్ని ఇచ్చాడు, మూల మంత్రం. తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి సంతోషపడతా ఉంటాడు స్వామి మనం చూసి. ఎందుకంటే మనమే మాల వేసుకోకపోతే ఆయనను వాట్ వీ కెన్ సే కొలిచేవాడే ఉండడు. కాబట్టి ఏ భగవంతుడికైనా అత్యంత ప్రీతిపాత్రుడు భక్తుడు మాత్రమే. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరొక్కసారి లేట్ అయినందుకు మరీ క్షమాపణలు చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ హోప్ దిస్ డే ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ మెమరీ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.